ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 సోహం. తత్సదాహం 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 సోహం 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 అహమస్మి. మహావాక్యార్థ ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం వరాహోపనిషత్తు నుండి కంటిన్యూషన్. జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం జాతి నీతి కుల గోత్ర దూరగం చిద్వివర్త జగతోస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రేయ. జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం జాతి నీతి కుల గోత్ర దూరగం చిద్వివర్త జగతోస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రయ. నిన్న చూచినటువంటి శ్లోకానికి కంటిన్యూషన్. మకుటం సేమ్. తత్సదా అహం ఇతి మౌనమాశ్రయ. సత్యచిద్ఘనమఖండమద్వయం అని బ్రహ్మస్వరూపాన్ని సచ్చిత్ అఖండ అద్వయ విమల శివస్వరూపంగా నిర్దేశించి 3.6లో తత్సదాహమితి మౌనమాశ్రయ అంటూ బోధించింది నిన్న. 3.7లో తరువాతి శ్లోకంలో మంత్రంలో అదే నిధిధ్యాసన ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు సాధకుడు అత్యంత బలంగా అంటిపెట్టుకున్నటువంటి భావాలు జననం, మరణం, సుఖం, దుఃఖం, జాతి, నీతి, కులం, గోత్రం మొదలైన వ్యక్తిత్వ ధర్మాలను ఒక్కొక్కటిగా చీల్చి బయటపడేసి ఆత్మను వేరుపరచి చూపిస్తోంది. అయితే ఈ మంత్రం కేవలం ఇవి నేను కాను అనే నేతి విచారణతో ఆగిపోవడం లేదు. 3వ పాదంలో చిద్వివర్త జగతోస్య కారణం అని ఒక అసాధారణమైనటువంటి టర్న్ మలుపు తీసుకుంది. ఈ వ్యక్తి ధర్మాలకు అతీతమైన చిత్ చైతన్యమే జగతో అస్య జగత్తునకు వివర్త కారణం, వివర్తాధిష్టాన కారణం అంటూ ప్రకటించి జగత్తు లేదనే విషయాన్ని వివర్తం అనే మాటలో చెప్తూ చివరకు తత్ సదా అహమితి, అటువంటి బ్రహ్మమే సదా నేను అనే అభేద నిశ్చయంలో నిలిపి అక్కడతో ఆపేయకుండా మౌనమాశ్రయ, ఆ పైన నీవు మాట్లాడవలసింది మరేవి లేదయ్యా, ఆలోచించవలసిందే లేదయ్యా. ఒక్క మంత్రంలో దేహాత్మ బుద్ధి నిరాకరణ, ప్రత్యేగాత్మ వివేకము, జగత్కారణం బ్రహ్మ యొక్క వివర్తము, జీవ బ్రహ్మ ఏకత్వము, మౌన నిష్ఠ అనేటటువంటి సంపూర్ణ అద్వైత సోపానాలు ఆ క్రమం కనిపిస్తుంది. మొదట దేహాత్మ బుద్ధికి సంబంధించినవి చూద్దాం. జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం. పుట్టేదెవరు? మరణించేదెవరు? ఎవరు పుట్టారో వాళ్ళు పోతారు. పుట్టనది పోదుగా. సాధారణ అనుభవంలో నేను పుట్టాను అంటూ ఉంటాం, నేను వృద్ధుడను అవుతాను, నేను మరణిస్తాను, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖిస్తున్నాను అనే భావాలు అత్యంత సహజంగా లోకంలో, వ్యవహారంలో, యుక్తి దర్శనంలో కనిపిస్తాయి. వేదాంత విచారం ఈ వాక్యాలను వెంటనే తిరస్కరించదు. ఉండని ఆ వాక్యాలు, అందులో నేను అనవుగా, నేను ఎవరు అని ఆలోచించు. ఆ నేను తెలిస్తే వృద్ధుడనవుతాను, మరణిస్తున్నాను, దుఃఖిస్తున్నాను అనే బాధలు నీకు అంటుకోవు కదా.
జననం శరీరానికి, శరీరం పుట్టకముందు దానికి పేరు రూపం లేవు. తరువాత వచ్చాయి. వృద్ధాప్యము, వ్యాధి, మరణం కూడా శరీర ధర్మాలే. మనసులో అనుకూల వృత్తి వచ్చినప్పుడు సుఖము, ప్రతికూల వృత్తి వచ్చినప్పుడు దుఃఖము. కాబట్టి సుఖ దుఃఖాలు మనోధర్మాలు. అయితే శరీరంలో మార్పులు, మనసులోని సుఖ దుఃఖాలు రెండూ తెలుస్తున్నాయి, తెలిసిపోయాయి. వాటిని తెలిసే చైతన్యము వాటిలోని ఏ మార్పుకు లోపడదు. నేను చిన్నవాణ్ణి, నేను యువకుడను, అయ్యో నేను వృద్ధుడను అని చెప్పేటప్పుడు శరీర పరిస్థితులు పూర్తిగా మారాయి. అయినా ప్రతి స్థితిలోనూ నేననే స్వప్రత్యయము కొనసాగుతూనే ఉంది. ఈ మార్పును గుర్తించడానికి మార్పుకు అతీతమైనటువంటి సాక్షి అవసరం. అందువలన జనన మరణాలు ఆత్మధర్మం కాదు. జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం. ఇక్కడ వర్జితం అన్నారు అంటే జన్మ మరణాదులను సాధన చేసి భవిష్యత్తులో తొలగించుకోవాలని కాదు. అవి ఎప్పుడూ ఆత్మకు చెందలేదు. అధ్యాసవశాత్తు అనాత్మ ధర్మాలు ఆత్మకు ఆరోపించబడ్డాయి. జ్ఞానం వాటిని నాశనం చేయదు. ఆత్మధర్మాలనేటువంటి భ్రమ బాధింపబడుతుంది. తరువాత జాతి నీతి కుల గోత్ర దూరగం. దిస్ ఇస్ ద సోషల్ పర్సనాలిటీ, సామాజిక వ్యక్తి ఇతడు. జాతి నీతి కుల గోత్ర దూరగం. ఈ పాదం మరింత సూక్ష్మంగా దేహాత్మ బుద్ధిని ఛేదిస్తోంది. జన్మించిన శరీరానికి ఒక జాతి ఉంటుంది, ఓ కుటుంబానికి, ఓ కులానికి, ఓ గోత్రానికి ఉండవచ్చు. వ్యక్తి అనుసరించే సామాజిక ధార్మిక వ్యవస్థకు కొన్ని ఆచార నియమాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యవహారిక వ్యక్తిత్వానికి, సోషల్ పర్సనాలిటీ బిల్డప్ చేసుకోవడానికి సంబంధించినవి. కానీ చైతన్యానికి వీటిలో ఏది స్వరూప ధర్మం కాదు. నేను ఈ గోత్రానికి చెందినవాడిని అని తెలుస్తోందిగా, ఈ కుటుంబానికి చెందినవాడిని అని తెలుస్తోందిగా. ఇవన్నీ బుద్ధిలో ప్రత్యయాలు. జ్ఞేయమైన గోత్రము, కులము, జాతి, వ్యక్తిత్వము అన్నిటినీ ప్రకాశింపజేసే చైతన్యానికి వాటి పరిమితులు ఎలా అంటగలవు? ఉపనిషత్తు వ్యావహారిక వ్యవస్థలను నిరాకరించడం లేదు. కులగోత్ర నామ రిలిజియన్స్ని చెరిపేయబడడం లేదు. వ్యవహారంలో పేరు, కుటుంబం, కర్తవ్యాలు, జాతి, నీతి, గోత్రం ఉంటాయి. కానీ వ్యవహార సత్యాన్ని ఆత్మసత్యంగా, యుక్తి దర్శనాన్ని భూత దర్శనంగా మార్చవద్దు అని చెప్తుంది. ఆత్మను శరీర పరిచ్ఛేదంలో బంధించిన వెంటనే జాతి ఏర్పడుతుంది, కులం ఏర్పడుతుంది, గోత్రాది పరిచ్ఛేదాలు అన్నిటికీ ఆత్మకు, అన్ని ఆత్మకు అంటుకుంటాయి. దేహాత్మ బుద్ధి తొలగితే అవన్నీ ఉపాధికే పరిమితం అవుతున్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది. దూరగం అనే పదం ఎంతో అందమైనటువంటి పదం. భగవత్పాదులు కూడా వాడారు ఇదే పదం. బ్రహ్మము వీటిని విడిచింది కాదు, బ్రహ్మాన్ని ఎప్పుడూ చేరలేవు అని అర్థం. అంటే బ్రహ్మం గోత్రాన్ని వదిలేసి పారిపోయిందంటే ఎక్కడో ఉందని కాదు, బ్రహ్మాన్ని అంటుకోలేవు. దూరగం. వివేక చూడమణిలో అత్యంత ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షమైన సమన్వయం ఉంది. ఈ మంత్రానికి మరే గ్రంథం అక్కర్లేకుండానే వివేక చూడమణి బ్రహ్మతత్వమసి భావయాత్మని అనే శ్లోకమాల అత్యంత బలమైన సమన్వయాన్ని ఇస్తుంది. దాదాపు ఇదే పద నిర్మాణం కనబడుతుంది. గురుగారు ఏమన్నారు? జాతి నీతి కుల గోత్ర దూరగం నామదోష నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం పదములలో సామ్యం మాత్రం కాదు, బోధనా క్రమంలో కూడా అదే సామ్యం కనపడుతుంది. వివేక చూడమని జాతి నీతి కులగోత్రాలకు అతీతమైన బ్రహ్మం ఏదో తత్వమసి, అది నీవే అని దానిని ఆత్మలో భావించు అంటుంది. వరాహోపనిషత్తు అదే బోధనను మరింత అపరోక్షమైన భాషలో తత్సదాహం, అదే నేను అంటుంది. అక్కడ గురువు బోధిస్తున్నట్టుంది, ఇక్కడ శిష్యుడు రిసీవ్ చేసుకున్నట్టుగా ఉంది. బ్రహ్మతత్వమసి భావయాత్మని
తత్సదాహమితి మౌనమాశ్రయ. చెప్పుకోండి. బ్రహ్మతత్వమసి భవయాత్మని అంటే శంకర గురువులు బోధిస్తున్నారు. నేనేం తెలుసుకున్నాను? తత్సదాహమితి మౌనమాశ్రయ బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ. ఈ రెండిటికి మధ్య ఒక అద్భుతమైన సాధనా పరిణామం కనిపిస్తోంది. మొదట గురువుగారు తత్వం అసి, బ్రహ్మతత్వమసి భావయ, అది నీవే అని గురువుగారు బోధిస్తున్నారు. శాస్త్రం బోధిస్తుంది. సాధకుడు దానిని భావయాత్మని అనే దానిని నిధిధ్యాసన చేయాలి. ఆ జ్ఞానం పరిపక్వమైనప్పుడు సాధకుడు నిశ్చయం తత్సదాహం, అదే ఎల్లప్పుడూ నేనుగా మారుతుంది. అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఇక దానిని నిరంతర వృత్తి రూపంలో ప్రకటించవలసిన అవసరం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తత్సదాహం అని ప్రకటించనక్కరలేదు. అప్పుడు ఇంకేమిటి? మౌనమాశ్రయ, మౌనాన్ని ఆశ్రయించు. రెండవ పాదంలో చిద్వివర్త జగతోస్య కారణం, ఇది ఈ మంత్రానికి హృదయం. రెండు పాదాలు ప్రధానంగా ఆత్మకు చెందని ధర్మాలను తొలగించాయి. ఏమన్నారు? జాతి నీతి కుల గోత్ర దూరగం. దానికన్నా ముందు జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం అని చెప్పి ఇప్పుడేం చెప్తున్నారు? చిద్వివర్త జగతోస్య కారణం. చిత్తు యొక్క వివర్తమే ఈ జగత్తయ్యా అన్నారు. జగత్తుకి ఏది కారణం అండి? చిత్తు యొక్క వివర్తం. చిత్తు కాదు. చిత్తు కరణాతీతం, కార్యకారణాతీతం. చిత్తు యొక్క వివర్తం, రిఫ్లెక్షను ఏదైతే ఉందో అది జగతో అస్య కారణ, అస్య జగత కారణం చిద్వివర్త. వివర్త అనే పదం చాలా ముఖ్యం. కారణం నిజంగా మార్పు చెంది కార్యమైతే దాన్ని పరిణామము అంటాం. పాలు పెరుగుగా మారినప్పుడు పాలు తమ పూర్వరూపాన్ని కోల్పోయి మార్పు చెందుతాయి. రజ్జువు సర్పంగా కనిపించినప్పుడు రజ్జువు సర్పంగా మారలేదు. రజ్జువు తన స్వరూపాన్ని కోల్పోకుండానే అజ్ఞానవశాత్తు సర్పరూపంగా భాషించింది, కనిపించింది. ఇదే వివర్తానికి ప్రసిద్ధమైన దృష్టాంతం. స్వప్నంలో స్వప్నద్రష్ట స్వప్న పురుషుడుగా మారలేదు. స్వప్నద్రష్ట పైన స్వప్న పురుషుడు ఆరోపించబడి స్వప్నం కల్పించబడింది. స్వప్నద్రష్ట అలాగే ఉన్నాడు మంచం మీద. బ్రహ్మ చైతన్యం జగత్తుగా పరిణామం చెందినదని అద్వైతం చెప్పదు. అలా అయితే నిర్వికారమైన బ్రహ్మలో వికారం వస్తుంది. బ్రహ్మ పరిణామం చెంది జగత్తు అడింది అనే పరిణామవాదము సరిపడదు. చిత్తన స్వరూపాన్ని కోల్పోకుండానే నామరూప జగత్తుకు అధిష్టానంగా ఉంటుంది. అదే చిద్వివర్త జగత్తు. జగత్తు చిత్తు యొక్క వివర్తము. వ్యక్తిగత మనస్సు ప్రపంచాన్ని ఊహించిందని కాదు. చిత్ అనేటటువంటిది నిరుపాధిక బ్రహ్మ చైతన్యం. నిరుపాధిక బ్రహ్మ చైతన్యం యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ జగత్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఓసి అండ్ ది ఆర్సి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్. వివేక చూడామణిలో వివర్తవాదానికి మరొక బలమైనటువంటి శ్లోకాన్ని రాశారు. భ్రాంత్యా కల్పితమేవ తత్ అంటారు ఓ శ్లోకంలో. అదే అధ్యాస దృష్టి ద్వారా కనిపించే భేదానికి స్వతంత్ర సత్తా లేదని చెప్పబడుతోంది. వరాహోపనిషత్తు ఒకే సమాసంలో చిద్వివర్త జగత్, ఎంత బాగుంది. చిద్వివర్త జగత్ అంటే అయిపోయింది. జగత్ ఉందా? చిద్వివర్త జగత్. వివర్తం అంటే తాడులో ఉన్న పాము లాంటిది. అది ఉందా? ఉన్నది. లేదా? లేదు. ఉంది, లేదు. దాని పేరే మిథ్య. వ్యావహారికంలో అనుభవంలో ఉన్నప్పటికీ బ్రహ్మానికి భిన్నమైనటువంటి పారమార్థిక సత్తా లేదని చెప్పడమే మిథ్యాత్వము, వితథము, వివర్తము, మృషా లేక అవస్తుకం. పదాలన్నీ నేర్చుకున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆత్మబోధతో పూర్తి సమన్వయం.
జగత్తు అధిష్టానంలోనే కనిపిస్తుంది. ఎక్కడ త్రాడుందో అక్కడే సత్వభ్రాంతి కలుగుతుంది. ఎక్కడ సుక్తిక ఉన్నదో అక్కడే వెండి భ్రాంతి కలుగుతుంది. ఎక్కడ ఊసర క్షేత్రం ఉన్నదో అక్కడే నీటి భ్రమ కలుగుతుంది. ఎక్కడ జాగ్రత్త పురుషుడు పడుకున్నాడో నిద్రపోయాడో అక్కడే స్వప్నం వస్తుంది. స్వప్నం వేరే, జాగ్రత్త పురుషుడు ఎక్కడో కొండ మీద, స్వప్నం మంచం మీద లేవు కదా. అలాగే ఈ వివర్తమైనటువంటి పదార్థముల యందే వివర్తమైనది కనిపిస్తుంది. బ్రహ్మమునందే జగత్తు వివర్తమైనది. యథారజ్జౌ భ్రమాద్భాతి సత్పోరజ్వం వినిశ్యతే తద్వత్ సత్యమవిజ్ఞాయ జగత్పశ్యతి మూఢధీ. ఆత్మబోధలు. యథారజ్జౌ భ్రమాత్ భాతి, యథా ఏ విధముగా రజ్జౌ సప్తమి భక్తి రజ్జునందు భ్రమవలన భ్రమాత్ భ్రమ వలన పంచమి విభక్తి భాతి సర్ప సర్పము కనిపిస్తుందో రజ్వం వినిశ్చితే రజ్జుని నిశ్చయంగా తెలుసుకుంటే ఇది భ్రాంతి అని తెలిసింది. అంతవరకు అది నిజము పరమసత్యం అనిపించింది. అలాగే జాగ్రత్త కూడా ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకునేటటువంటి పరమార్థిక స్థితికి వెళ్ళే వరకు మహాసత్యంగా ఉంటుంది. నువ్వు నీ సంపదలు, నీ బంధుత్వాలు. తద్వత్ అదే విధముగా సత్యం నిజమని అవిజ్ఞాయ బుద్ధి లేనితనంతో జగత్ పశ్యతి జగత్తుని నిశ్చయంగా నిజం అనుకుంటున్నాడు. ఎవడు మూఢధి అజ్ఞానంలో అలముకుపోయి అలముకొన్న చీకటిలోన అలమటించనేలా అన్నట్టుగా ఆ చీకటిలో అలమటిస్తున్నాడు. మూఢధి. రజ్జు తెలియనప్పుడు సర్పం కనిపిస్తుంది. రజ్జు యథార్థంగా తెలిసినప్పుడు సర్పానికి స్వతంత్ర సత్తా లేదు. సర్పము మాయమవదు. సర్పము ఎక్కడికో పారిపోదు. సర్పం లేదనే జ్ఞానం కలుగుతుంది. అలాగే బ్రహ్మస్వరూపం తెలియనప్పుడు నామరూప జగత్తు అత్యంత సత్యంగా, స్వతంత్రంగా, సత్యంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే బ్రహ్మస్వరూపాన్ని నేనే అని తెలుసుకుంటాను అప్పుడు ఈ జగత్తు వివర్తమని తెలుస్తుంది. దీనినే వరాహోపనిషత్తు చిద్వివర్త జగతోస్య కారణం అస్య జగతః కారణం చిత్ అస్య జగతః వివర్త కారణం చిత్ అని విడగొడితే చిద్వివర్త జగతోస్య కారణం అస్య జగతః వివర్త కారణం చిత్. చిత్ జగత్తులోని ఒక భాగం కాదు. జగత్తుకు బయట నిలబడి చూస్తున్న ఇంకొక పదార్థము కాదు. జగత్తు ప్రత్యక్షమయ్యే సత్య అధిష్టానమే చిత్. చిత్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది జగత్. చిత్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద జగత్ అండ్ లుకింగ్ ఎట్ ద జగత్. చిత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ జగత్. జగత్తు ప్రత్యక్షమయ్యే సత్య అధిష్టానమే చిత్. టేక్ ది సినిమా స్క్రీన్. సినిమా స్క్రీన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద సినిమా. Cinema screen is not away from the cinema and watching from the sofa. Cinema screen is on which the every projection is happening and every virtual, unreal, temporary projections are happening. తత్సదా అహం జగత్కారణమైన చిత్తే నేను తత్సదాహం 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 అహం సదా తత్ అహం సదా తత్ అహం సదా తత్ తత్సదాహం. ఇక్కడ మంత్రం అత్యంత ధైర్యవంతమైనటువంటి అద్వైత ప్రకటన చేస్తుంది. జన్మ మరణరహితమైన బ్రహ్మము ఉంది, జగత్తుకు అది కారణము అని చెప్పి ఆగిపోతే బ్రహ్మము వేరు, నేను వేరు, జగత్తు వేరు, పరోక్ష జ్ఞానం థియరిటికల్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఏర్పడింది. బ్రహ్మం ఎక్కడో ఉంది, నేను ఇక్కడ జీవుడుగా ఉన్నాను అనే భేదం మిగిలిపోయే ఉంటుంది. అందుకే తత్సదాహం జన్మ మరణాలకు అతీతమైనది ఏదో అది నేను. జాతి కుల గోత్రాలకు ఏది అతీతమైనదో అదే నేను.
ఈ చిద్వివర్త జగత్తుకు అధిష్టాన కారణమైనటువంటి చైతన్యం ఏదో తత్సదాహం, అదే నేను. ఇక్కడ నేను అనేది దేహ అహంకారాది సంయుతమైనటువంటి అవగాహన కాదు. అలా అయితే ఈ నేను ఎప్పటికీ జగత్తులో ఉన్నటువంటి వివర్తమైనటువంటి బ్రహ్మము కాలేదు. అది వాక్యం అసంబద్ధంగా ఉంటుంది. పరిమిత వ్యక్తి జగత్కారణం కాలేడు. కాబట్టి ఇక్కడ అహం అనే పదము దేహ ప్రాణ మనోబుద్ధి అహంకార ఉపాధులను దాటి భాగత్యాగ లక్షణంతో విడిచిపెట్టినప్పుడే మిగిలిన ప్రత్యేక చైతన్యమే అహం పద లక్ష్యార్థం. అదే బ్రహ్మ చైతన్యం, అదే ఆత్మ. అందుకే ఈ పాదము మహావాక్యం. అన్ని మహావాక్యాలే. మౌనమాశ్రయ. తర్వాత ఏం చేయాలి? వాట్ టు డూ నెక్స్ట్? డూ నథింగ్. యాదృచ్ఛికమైన పునరుక్తి కాదు. ప్రతి దాంట్లో ఒక మొకటం కోసం కాదు. ఒక క్రొత్త ఉపాధి వర్గాన్ని నిర్మించి ఆ ఉపాధి వర్గాన్ని తొలగించి చివరకు అదే స్వరూపనిష్టకు తీసుకుని వెళ్ళడం ఇక్కడ తాత్పర్యం. మొదట నేను జన్మించిన వాడిని అనే భావం పోయింది. రెండవది నేను సుఖదుఖాలకు లోబడిన వాడిని అనేది పోయింది. ఇప్పుడు నేను జాతి కులగోత్రాలకు పరిమితుడననే భావం పోయింది. చివరి జగత్తు నాకు బయట ఉన్న సత్యము అనేటటువంటి భావన వివర్తం అనే పదంతో పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? తత్సదాహం మిగిలింది. అంటే ఇంకా ఇప్పుడు ఎవరితో చెప్పాలి? నేను బ్రహ్మము అని ఎవరిని కన్విన్స్ చేయాలి? ఎవరితో బోధించాలి నేను బ్రహ్మమని? లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి వ్యాలిడేషన్ తీసుకోవాలి? నేను బ్రహ్మనని ఎవరిని ఒప్పించాలి? తనకు తాను పదే పదే ఎందుకు చెప్పుకోవాలి? అందుకే మౌనమాశ్రయ. ఈ మౌనం వాంగ్ నిరోధం కాదు, వికల్పోపశమం, ప్రపంచోపశమం. నేను జీవుడను, అది బ్రహ్మము, ఇది జగత్తు అనే త్రివిధమైన విభాగానికి పరమార్థ సత్యత్వం ఇవ్వనటువంటి అఖండ చైతన్య నిష్ట. అదే మౌనమాశ్రయ. వరాహోపనిషత్తులో ఈ వరుస శ్లోకాలను విడివిడిగా కాకుండా ఒక నిధిధ్యాసన మాలికగా చదువుకోవాలి. 3.6లో ఏమన్నారు? నిన్న నేర్చుకున్నాం. సత్యచిద్ఘనమఖండమద్వయం, సత్యచిద్ఘనమఖండమద్వయం, సర్వదృశ్యరహితం నిరామయం, యత్పదం విమలమద్వయం శివం, తత్సదాహమితి మౌనమాశ్రయ. స్వరూప లక్షణాలైన సత్తు చిత్తు అఖండ అద్వయ విమల శివం అనే పదాలను పట్టుకొచ్చారు. ఈనాడు జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం, జాతి నీతి కుల గోత్ర దూరగం, చిద్వివర్త జగతోస్య కారణం, తత్సదాహమితి మౌనమాశ్రయ. జీవునికి అధ్యస్థమైనటువంటి ఉపాధి ధర్మాల నిరాకరణ, సత్యమైనటువంటి జగత్తు యొక్క వివర్తత్వాన్ని చెప్పడము జరిగింది. ఇక రేపటి శ్లోకము ముకటాయమానమైనటువంటి దీనికి చక్కని ముగింపు 3వ భాగం. అది రేపు చూసుకుంటాం. తత్సదాహం అనేటటువంటిది వివేక చూడామణి వరుసలోని బ్రహ్మతత్వమసి భవయాత్మని అనే శ్లోకాలు, వరాహోపనిషత్తులో ఉన్నటువంటి ఈ వరుస తత్సదాహమితి మౌనమాశ్రయ అనే శ్లోకాలు పరస్పరం పక్కపక్కన ఉంచి అధ్యయనం చేసుకోవాలి. వివేక చూడమని సాధకునికి చెబుతుంది అటువంటి బ్రహ్మమే నీవు, భావయ భావయ ఆత్మని. వరాహోపనిషత్తు ఆ భావనను పరిపక్వం చేసి సాధకుని నోట అదే సదా నేను, తత్సదాహం అంటూ చెప్పించి ఇక మౌనాన్ని ఆశ్రయించు, మౌనమాశ్రయ. ఈ మంత్రంలోని జన్మ మృత్యు సుఖ దుఃఖ వర్జితం కేవలం కొన్ని దోషాల నిరాకరణ కాదు. ఈ సామాజిక గుర్తింపులలో ఏవేవి దోషాలున్నాయో అవన్నీ అందులో ఉన్నట్టే లెక్క. జాతినీతి కుల గోత్ర దూరం అండి, కానీ ప్రొఫెసర్ అనే దానికి దూరం కాదండి, నేను పెద్ద ప్రొఫెసర్ అండి, ఇంకేమిటి అయిపోయింది అంతే. అన్ని సామాజిక గుర్తింపులకు నిరాకరణ చేయడమే ఆ ఉద్దేశం అక్కడ. చిద్వివర్త జగతోస్య కారణం. కేవలం సృష్టి సిద్ధాంతం కాదు, సృష్టి అనేది నిజానికి జరగలేదు అని చెప్తుంది. ఈ మూడు కలిపి ఒకే విషయాన్ని సిద్ధం చేస్తున్నాయి.
జన్మించిన జీవుడు అనుకుంటున్న నేను నిజానికి జన్మరహిత చిత్. ఉన్నది అనుకుంటున్నటువంటి జగత్ నిజానికి అధిష్టాన చిత్. ఇదంతా వివర్తం. సుఖ దుఃఖాలను అనుభవిస్తాను అనుకుంటున్నటువంటి నేను వాటన్నిటినీ ప్రకాశింపచేసే అసంగ చిత్. ఈ నిశ్చయం పరిపక్వమైనప్పుడు చెప్పవలసినది ఒక్కటే మిగులుతుంది, తత్సదాహం అని. ఆ తరువాత ఏముంటుంది? ఆ నిశ్చయంలో మౌనమాశ్రయ. తత్సదాహమితి మౌనమాశ్రయ. జన్మ మృత్యు సుఖ దుఃఖవర్జితం జాతి నీతి కుల గోత్ర దూరగం చిద్వివర్త జగతోస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రయ. తత్సదాహమితి మౌనమాశ్రయ. అహమస్మి, అహమస్మి, సదా తదస్మి, సదా తదస్మి. తత్సదాహమితి, తత్సదాహమితి, సదా అహం తదస్మి, సదా తదస్మి, సదా తదస్మి. ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అహమస్మి, అహమస్మి, సోహం, సోహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని తత్సదాహమితి మౌనమాశ్రయ. యత్పరం సకల వాగగోచరం గోచరం విమలభూత చక్షుష శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని భ్రాంతికల్పిత జగత్కలాశ్రయం స్వాశ్రయం చ సద్విలక్షణం నిష్కలం నిరుపమాన వృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని జన్మ వృద్ధి పరిణత్య పక్షయౌ వ్యాధి నాశన విహీనమవ్యయం విశ్వశిష్టవనఘాత కారణం బ్రహ్మతత్వమసి భవయాత్మని అస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యద్బ్రహ్మతత్వమసి భవయాత్మని ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస్య కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భవయాత్మని నిర్వికల్పకమనల్పమక్షరం యక్షరక్షర విలక్షణం పరం నిత్యమవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భవయాత్మని యద్విభాతి సదనేకదా భ్రమాన్ నామరూపగుణ విక్రియాత్మన హేమవత్ స్వయమవిక్రియం సదా బ్రహ్మతత్వమసి భవయాత్మని యచ్చ కశ్చన పరం పరాత్పరం ప్రత్యేకరసమాత్మలక్షణం సత్యచిత్సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భవయాత్మని ఉక్తమర్థమిమమాత్మని స్వయం భావయేత్ ప్రథితయుక్తిభిర్ధియా సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వనిగమో భవిష్యతి, తేన తత్వనిగమో భవిష్యతి. జన్మ మృత్యు సుఖ దుఃఖవర్జితం
జాతి నీతి కుల గోత్ర దూరగం చిద్వివర్త జగతోస్య కారణం తత్సదాహమితి మౌనమాశ్రయ తత్సదాహమితి మౌనమాశ్రయ తత్సదాహమితి మౌనమాశ్రయ. స్వస్తి.